వెల్కమ్ టు ఫస్ట్ లేడీ. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాం. ఆ ప్లేస్ గురించి చెప్పే ముందు మీకు ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి. ఆవిడే ఒక పెద్ద ఆవిడ. ఇప్పుడు ఇదంతా మీ రెసిపీనేనా? మసాలాలు అవన్నీ స్పెషల్ గా మొత్తం ఇదంతా కూడా మీరే డిజైన్ చేశారు అంటే మీ ఐడియా ప్రకారం? అవును, గ్రామీణ వాతావరణం ఉండాలి అనేసి కొంతమంది ఇష్టపడతారు కదమ్మా. నాలాంటి వాళ్ళు కూడా, మీలాంటి చిన్న పిల్లలకైతే వేరే హోటల్కి వెళ్తారు. మాలాంటి సాంప్రదాయం అది అంటే మీరు సాంప్రదాయం లేదని నేను అంటుంది. ఈ వంట చేయడం అన్నా ఏదైనా నాకు చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమ్మ నాతోనే చేయించేది. పెళ్ళైన తర్వాత మన అత్తగారి ఇంట్లో కూడా నాతోటే. ఫస్ట్ నుంచి వంటలు ఇష్టం అన్నారు కదా. నాకు ఎంతో సంతోషం. నేను చేసిన వంటలు ఇంత బాగా వాళ్ళు తింటున్నారంటే నాకు ఎంత హ్యాపీయో. 86 ఏళ్ల వయసులో ఇంత ఓపిక్గా ఇది చూసుకోవడమే కాకుండా మనవరాళ్ళకి వాళ్ళకి టిఫిన్ బాక్సులు పెట్టడం అంతా కూడా నేనే చేస్తాను. నా చేతితోటి చేస్తే వాళ్ళకి ఆ రుచిగా ఉంటుంది కదా. మధ్యాహ్నం లంచ్ కూడా నేను పెట్టిన భోజనం శుభ్రంగా ఒక మెతుకు వదలకుండా తినేసి వస్తారు. ఎంత మొత్తం వంటలు ఎన్ని బాగా చేసినా కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. నాది టేస్ట్ అంటే మీరు రుచి చూస్తే తెలుస్తుంది. డిప్రెషన్ అంటే తెలుసా? ఎందుకు తెలియదు. డిప్రెషన్ లాగా పడిపోవడం, మన బెంగ యాంగ్జైటీ అంటే బాబోయ్ చేయాలి చేయాలని యాంగ్షైటీ. మీరు ఎంత యాక్టివ్ అంటే తెలిసిపోతుంది. మీరు ఇప్పుడు ఎస్ఎస్ఎల్సి చదివారు కదమ్మా. అప్పుడు ఎస్ఎస్ఎల్సి అంటే అప్పుడు నిజంగా పెద్ద చదివే, ఉద్యోగాలు కూడా వచ్చేవి. మగవాళ్ళు బయటకు వెళ్ళేసి కష్టపడి వచ్చిన తర్వాత భార్య ఉండాలి ఇంట్లో, దానికోసం ఇంట్రెస్ట్ చూపించాలి. నాకు ఈ ఫీల్డ్ నాకు ఇష్టం.